ఆంటీ ఆంటీ బాగున్నారా? బాగున్నావు చందు. బాగున్నారా ఆంటీ? బాగా లావైనవరా? ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినాను ఆంటీ. అంకుల్ బాగున్నారా? బాగున్నారు. ఏం రా విశేషాలు? ఇంటి కీస్ కోసం వస్తావా? అవునవును ఆంటీ. నేరుగా పొలంలోకి వస్తావా? మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి నేను ఇక్కడికి వచ్చినాను ఆంటీ. అవునంటీ, మన ఊర్లో మొన్న ఏదో భూ సర్వేలు జరిగినాయంటే ఒక మాట ఫోన్ చేయలే మీరు? ఏందిరా, నీకేమన్నా భూమి పోగొట్టుకోవాలని ఉందా? ఎట్లా ఏమట్లా అంటారంటే? భూ సర్వేలు అంటే జగనన్న భూ కబ్జా అంట. అదేందో భూములు ఇప్పుడు ఉండే భూములన్నీ కూడా తంబులు వేయించుకొని వాళ్ళు స్వాహా చేసుకుంటున్నారు. ఈ మన పుట్టపర్తి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, శ్రీధర్ రెడ్డి, బాగా నువ్వు డైలాగులు బాగా దోపిడికుంట శ్రీధర్ రెడ్డి ఉన్నాడు కదా, ఈయన ఉండే భూములన్నీ కూడా ఈప్పతో పాటు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరు ముఖ్యమంత్రి మనం గెలిపించుకుంటాం కదా, మీరంతా ఓట్లేసి, మీకు అట్లేరా కావాల్సింది. ఆ యప్ప భూములన్నీ స్వాహా చేసుకుంటున్నాడంట. దానికే భూ సర్వేలు చేసి జగనన్న భూ సర్వే అంట దాని పేరు. జగనన్న భూ సర్వే. నేను మొన్న చూసినంటే మన భూముల మీద వాళ్ళ ఫోటోలు ఉంది ఏంటంటే? అదే చెప్తా ఉండేదిరా, భూములన్నీ తమ్ములు వేయించుకొని వాళ్ళ ఫోటోలు వేసుకుంటున్నారు. మనం ఆస్తులు సంపాదించిన మన పెద్దోళ్ళ ఫోటోలు వేయించుకోవాలి కానీ ఆయన ఫోటో వేయించుకోవడం ఏందిరా? అంటే మన భూముల మీద వాళ్ళ ఫోటోలు వేసుకొని మన భూమి తాకట్టు పెట్టి వాళ్ళు అప్పులు తీర్చుకుంటున్నారు. లక్షల కోట్లు మన భూముల మీద అప్పులు తీర్చుకుంటున్నారు. ఇంతకీ ఎందుకు వచ్చినావు? ఏంది అదే అంటే ఏదో భూ సర్వే అంటే నేను ఏదో తంపేస్తాం ఎట్లా ఓట్ల పండుగ ఉంది కదా, మన అదే 13వ తారీఖు ఓటు ఉంది కదా, మరి ఎవరికేస్తావరా ఓటు? నేను మన ఊరు నుంచి మన పక్క రాష్ట్రానికి పోయి బతుకుతున్నా, ఉద్యోగం లేక. మన తెలుగుదేశం వస్తే మన పుట్టపర్తి పల్లె రఘునాథ్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, మన మాజీ మంత్రివర్యులు, వాళ్ళ కోడలు పల్లె సింధూరారెడ్డి మేడం ఉంది కదా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుందిరా. ఆమెకి ఇచ్చిన టికెట్? ఆమెకు టికెట్ తెలదారా నీకు? అంటే ఇంకా నేను బెంగళూరులో ఉన్నానంటే నాకు ఆమెకు టికెట్ ఇచ్చినారు. నా మాటిని మనం బాగుపడాలంటే చూడు, రైతులకు 20,000 ఇస్తారంటారా సంవత్సరానికి. ఇగో మనకి రైతులకు మంచి చేయాలంటే, మేలు జరగాలంటే మనం సైకిల్ గుర్తుకు ఓటేసుకొని మన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకున్నాం అనుకో, మన రైతుల కష్టాలన్నీ తీరిపోయినట్లే. ఎవరు చెప్పినా ఈసారి మాత్రం ఖచ్చితంగా నా ఓటు సైకిల్ గుర్తుకే. నా ఓటు కూడా సైకిల్ గుర్తుకేరా. మీ అందరు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే. మనం ఈసారి ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి మన పల్లె సింధూరారెడ్డిని గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై పల్లె సింధూరమ్మ.